ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां च। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। लोकं करोतु वाचालं पंगं लंघयते गिरिं यत्कृपाहतमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्ण। ఇస్కాన్ రాజమండ్రి నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకు వచ్చినటువంటి భక్తులకి జీవిత సభ్యులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంది. ఈరోజు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించినటువంటి రోజు. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ప్రతి యుగంలోనే అవతరిస్తాడు, మనందరికీ తెలుసు. అయితే ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు స్వయం ఆయనే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తుకి రావడం జరిగింది. స్వయం భగవానుడు. పరాశరముని చెప్తారు, షడైశ్వర్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రేయః. ఎవరిలో అయితే షడ్విభూతులు 6 దివ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయో వారు దేవాది దేవుడు. అది శ్రీకృష్ణ భగవానుడు అని పరాశరముడు. అలాగే భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో మనం చూసినట్లయితే అర్జునుడు అంటారు ఏమని? ఆదిలో మనయః సర్వే దేవర్షిం నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవీశతే. స్వామి స్వయంగా మీరు ప్రకటిస్తూ ఉన్నారు, మీకన్నా పూర్వులైనటువంటి
అసుతులుడు, ద్యావులుడు, వ్యాసుడు అందరూ కూడా ప్రకటించారు నీవు దేవదేవుడివి అని చెప్పి అర్జునుడిని చెప్తారు. అంటే ప్రామాణికత్వం. యాక్చువల్గా కృష్ణుడు కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరండి భౌతిక జగత్తులో. సాక్షాత్తు భగవంతుడు ఆయన తన భక్తులతో లీలలు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది. మనందరికీ కూడా ఈ యొక్క తత్వం తెలుసు. ఈ భౌతిక జగత్తు ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు? ఒక సామాన్యమైనటువంటి సభ్య సమాజంలో తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ పెడతారు? ఖైదు చేయబడి జైల్లో మనం పెడతాం. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తు 3 వంతులు ఉంటే ఈ భౌతిక జగత్తు 1 వంతు మాత్రమే. అంతే కదా. చాలా పెద్దది రాజమండ్రి సిటీ, కానీ జైలు చాలా చిన్నగా ఉంటుంది. ఖైదు చేయబడిన వాళ్ళు శిక్షార్హులు అక్కడ మాత్రమే ఉంటారండి. అదేవిధంగా భగవద్ధామంలో నివసించేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులు ఈ భౌతిక జగత్తులో ఉంటారు. ఇక్కడ క్లేశాలు ఏమిటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఇవి మనం క్లేశాలు, దుఃఖాలు అని అనుకోవట్లేదు కాబట్టి నేను బాగున్నాను అని అనుకుంటున్నాను. వాస్తవంగా మనం సంతోషంగా లేము. ఈ క్లేశాలు మనల్ని వెన్నంటి ఉంటాయి ఈ భౌతిక జగత్తులో. కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు, మమోపేక్ష పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం ఆత్మభక్తి మహాత్మానం సంసిద్ధిం పరమోన్నత. నన్ను పొందిన పిమ్మట దుఃఖాలకు నిలయమైనటువంటి ఈ అనిత్య జగత్తుకు తిరిగి రావాల్సిన అవసరం లేదంటాడు భగవంతుడు. అంటే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. ఒప్పుకుంటారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దుఃఖాలు ఏంటి? జన్మ. తల్లి గర్భంలోనే మనం 9 మాసాలు అక్కడ ఎంతో దుఃఖాన్ని పొంది ఎంతో క్లేశాన్ని అనుభవిస్తూ దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తల్లి గర్భం నుంచి బయటకు వస్తాం. జన్మ ఒక దుఃఖం. మృత్యువు చాలా భయానకమైనటువంటి మృత్యువు ఒక దుఃఖం. మధ్యలో ముసలితనం, వ్యాధి. ఇవి 2 దుఃఖాలు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాల దర్శనం. ఈ 4 దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాడు తెలివైనాడు. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్వల్పమైనటువంటి సదుపాయాలకి ఇక్కడే ఉండిపోవాలనుకున్నటువంటి వాడు బుద్ధిహీనుడు అన్నమాట. ఏమండి, తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తాడు. నేను పశ్చాత్తాపం చెంది నేను ఎట్లా బయటపడాలని ఆలోచించాలా? అక్కడే ఇచ్చేటువంటి సదుపాయాలకి అక్కడే ఉండిపోవాలని అనుకుంటాడా? ఏమనుకోవాలి? నేను బయటికి రావాలి, ఈ ఖైదు చేయబడ్డాను, నేను స్వతంత్రుడిని కావాలి, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అని అనుకోవాలి. అంతే తప్ప అక్కడ ఇచ్చేటువంటి సదుపాయాలకి అక్కడే ఉండిపోవాలి అనుకుంటే అది ఎంతవరకు సరి అయినటువంటి నిర్ణయం. అలాగే మనం అందరం కూడా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో లేము. ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి ఈ భౌతిక జగత్తులో. అయినా కానీ ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. భగవంతుని ధామానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా లేము. కానీ మీకు ఆ విషయం తెలుసా? భగవంతుని యొక్క ధామంలోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. మనం అందరం కూడా ఆత్మస్వరూపులం. ఆ కృష్ణుడితో శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది మనకి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, మీరందరూ కూడా నా అంశలు. ఇప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి వారు. ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క అంశలు మనం అందరం కూడా, జీవులమైనటువంటి మనం అందరం జీవభూత సనాతన. అంటే భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనమందరం అప్పటి నుంచి ఉన్నాం. ఈ శరీరం నశించిపోవచ్చు, ఆత్మగా మనం నిలిచే ఉంటాం. అందుకనే భగవద్గీతలో ఏమన్నారు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. అగ్ని దహింపబడదు, నీరు చేత తడపజాలదు, ఆయుధం చేత ఖండింపబడదు. అది ఆత్మ లక్షణం. సో అందుకని మనం ఆ భగవంతుడితో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడాన్ని యోగం అంటారు. సో ఇక్కడ 4 యోగాలు ఉంటాయి: కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం. అయితే భగవంతుడు ఇన్ని భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో 18 యోగాల గురించి చెప్పినప్పటికీ ఒక శ్లోకం చెప్తారు భగవద్గీతలో స్వామి.
భక్త్యా విజానాతి యావాన్ మాం వేతి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. అంటే నా భక్తులు అర్థం చేసుకున్నంత సులభంగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నన్ను. అందుకని మనం ఏం చేయాలి అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అర్జునుడు ఏ విధంగా శరణాగతి పొందాడో ఆ విధంగా మనం శరణాగతి పొందాలి కృష్ణునికి శరణాగతి పొందితేనే మనం కృష్ణుని అర్థం చేసుకోగలం, లేకపోతే మనకి ఎటువంటి అర్హత లేదు. సో అర్జునుడితో కూడా కృష్ణుడు అదే అంటారు, నీలో అసూయ లేదయ్యా అర్జున, అనసూయవే, అసూయ లేనివాడవయ్యా అర్జున, అందువల్ల నీకు ఈ గీతా జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను అంటాడు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు లేకుండా మనం భగవంతుని చూపించమంటే భగవంతుణ్ణి కలియుగంలో మనం దర్శించవచ్చు. ఏ విధంగా? అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడు కలియుగంలో నామరూపంలో ఉన్నాడు. వైదిక గ్రంథాల్లో ఒక శ్లోకం చెప్పబడింది, కృతయతే ధ్యాయతో విష్ణు త్రేతాయై విజితే ముఖై ద్వాపరే పరిచర్యాయ కలో తద్ హరినామ సంకీర్తన. సత్యయుగంలో తపస్సులు చేస్తే, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే, ద్వాపరయుగంలో విగ్రహారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం కలియుగంలో ఏం చేస్తే వస్తుంది? నామ సంకీర్తన. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకే హరే కృష్ణ భక్తులు నిత్యం ఈ జపమాలను ధరించి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కలియుగంలో భగవత్ నామం ద్వారా మాత్రమే మన భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలం. ఈ జప మెడిటేషన్లో పంచేంద్రియాలలో 3 ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. స్పర్శ ద్వారా తులసిమాలని పూసని స్పృశించడం, శ్రవణ కీర్తనములు చక్కగా భగవత్ నామాన్ని ఉచ్చరించడం, చెవులతో ఆ యొక్క దివ్యనామ శబ్దాన్ని, మీ నోటి నుంచి వచ్చినటువంటి దివ్యనామ శబ్దాన్ని వినడం, శ్రవణ కీర్తనములు, స్పర్శ ద్వారా పూసన విడవడం. ఈ 3 ఇంద్రియాలని మనం నిమగ్నం చేసినట్లయితే మిగతా నేత్రములు, నాసికపుటములు ద్వారా భగవంతుని యొక్క దర్శనము మరియు ఆయనకు అర్పించిన పుష్పాలను ఆగ్రహించడం ద్వారా మనం ఆ భగవంతుని యొక్క భక్తియుక్తమైనటువంటి సేవల్లో మనం నిమగ్నం కావచ్చు. సో అందుకని ఈ మంత్ర మెడిటేషన్ అంటే జపం చేయడం అన్నటువంటిది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం. లేకపోతే ఈ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేరండి. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని మనం దీన్ని ఆచరించాలి అంటే మనం ఏం చేయాలి? శరణాగతి పొందాలి కృష్ణునికి. సో భగవత్ నామాన్ని ఉచ్చరించాలి. భగవత్ నామం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త పాపకర్ములు నుంచి మనం విడిపడతాం. ఎందుకంటే అద్దం మీద తుమ్ము పడితే మనం ప్రతిరూపాన్ని సరిగా చూసుకోలేము. అలాగే ఈ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం, కామ, క్రోధ, లోభ, మదము, మాత్సరము ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. సో ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భౌతిక కాలుష్యము ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం. ఇక కృష్ణుడు తన లీలలు చేయడానికి ఈ భౌతిక జగత్తులో యశోదాదేవి నంద మహారాజులకి తమ పుత్రుడిగా రావడానికి కృష్ణుడు వస్తారు. అయితే వారికి 3 అవకాశాలు ఇస్తారు. కృష్ణి సూతకులకి తమ పుత్రుడిగా, అలాగే దేవకి వసుదేవులకి వస్తూ నంద మహారాజు యశోదాదేవుని దగ్గర పెరుగుతాడు. మనందరికీ తెలుసు కృష్ణుని యొక్క అవతారం గురించి. అయితే మనము ఆ కృష్ణుని యొక్క అవతారముల లీలల్లో అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి. కృష్ణుడు చేసినటువంటి ప్రతి ఒక్క లీలను బట్టి కృష్ణునికి ఒక పేరు మధుసూదన. అంటే మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి. గోపీజన వల్లభుడు కృష్ణుడు, గోపికలకి ప్రియమైనటువంటి వాడు. భగవంతుడు చేసినటువంటి ప్రతి ఒక్క లీలతో కృష్ణునికి ఒక అద్భుతమైనటువంటి పేరు ఉంటుంది. సో అందువల్ల మనం
ఆ భగవంతుడు స్వయంగా ఈ భౌతిక జగత్తులో అవతరించినటువంటి ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఏకాదశి ఏ విధంగా అయితే మనం అత్యంత శ్రద్ధతో చేస్తామో, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా మనం అత్యంత శ్రద్ధతో ఈ యొక్క జన్మాష్టమి వేడుకని మనం జరుపుకోవాలన్నమాట. ఈ యొక్క జన్మాష్టమి కూడా భక్తులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ధాన్యం తీసుకోకుండా నవధాన్యాలు ఏకాదశి వ్రతం లాగా మీరు ఆచరించండి. ఇప్పటి వరకు ఎవరు ఏమి తీసుకోకుండా ఉంటే పళ్ళ రసాలను ఏకాదశి కాబట్టి మనం ఓన్లీ ఫ్రూట్స్తో ఫాస్టింగ్ చేస్తే చాలు. సో రేపు మార్నింగ్ మీరు శిల ప్రభుపాల వారి యొక్క అభిషేకానంతరం రేపు మధ్యాహ్నం మీరు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఏమండి, సంవత్సరానికి ఒక్కరోజు మనం తపస్సు చేయలేమా? సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన తన భక్తుల కోసం భౌతిక జగత్తులో అవతరించాడు. అవతరించి తన దివ్యమైనటువంటి లీలల్ని తాను చేయడం జరిగిందన్నమాట. సో మనం కృష్ణుడి కోసం ఆ మాత్రం చేయలేమా? ఉపవాసం చేయడం ద్వారా భగవంతుని చాలా దగ్గరగా నివసించవచ్చు. ఈరోజు కార్యక్రమాల్లో మనం ఇప్పుడు స్వామివారి విశ్వశాంతి యజ్ఞం మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఈ ఇంటర్ స్కూల్ పిల్లలందరికీ కూడా కాంపిటీషన్స్ జరిగాయి. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మళ్ళీ కంటిన్యూషన్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి ఉట్లోత్సవం ఉంటుంది. పోటీగా యువకులందరూ కూడా ఆ యొక్క ఉట్లోత్సవంలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి తెప్పోత్సవం. సో ఈ విధంగా రోజంతా కూడా స్వామివారి యొక్క సేవల్లోనే ఆనందంగా గడిచిపోతుంది. ఉపవాసం చేశామనేటువంటి భావన కూడా మనసులోకి రాదు. సో అందుకని మీరందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క భక్తియుక్తమైనటువంటి సేవల్లో పాల్గొనండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జపమాలలు తీసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ బుక్ స్టాల్ ఉంది. జపమాల తీసుకోండి, కృష్ణుడి దగ్గర పెట్టించుకుని మీరు భక్తుల ద్వారా ఆ మాలను స్వీకరించండి. చాలా అరుదైనటువంటి అవకాశం ఇది. సో అందువల్ల మనం ఈ జన్మాష్టమి అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అది ఇస్కాన్కి. సో సంవత్సరంలో ఉండేటువంటి ఈ 3 పండుగలు ఏవైతే ఉన్నాయో, శ్రీ బలరామ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి. రాధాష్టమి ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ 11 ఓకే, సెప్టెంబర్ 11 అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా భగవంతునికి వేడుక అన్నీ కూడా వీటిలో మీరందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనండి. హరే కృష్ణ. ఇప్పుడు స్వామివారికి యజ్ఞ కార్యక్రమం అది ప్రారంభమవుతుంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఏమైనా జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఏమైనా అడగండి. నాతో 3 సార్లు హరే కృష్ణ మాత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కలియుగ ధర్మ హరినామ సంకీర్తన్ కి, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ కి, శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రామాయ సుదర్శన్ కి, శ్రీ శ్రీ గోవింద శ్రీనివాస్ కి, ఋషి గౌనితాయ్ కి, శిల ప్రభుపాద్ కి, సమవేత భక్త బృందకి నితాయ్ గౌర్ ప్రేమానందే. అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం, మీరందరూ ఏవైతే కృష్ణుని యొక్క లీలల్ని శ్రవణానందదాయకంగా వినాలనుకుంటున్నారో, సాయంత్రం మీ అందరికీ కూడా పరిచయస్తులు ఆ శిక్షా గురువులైనటువంటి శ్రీమాన్ శ్రీ సత్యగోపీనాథ్ గారి యొక్క ముఖపద్మాల నుంచి మీరు ఆ దివ్యమైనటువంటి లీలలన్నింటినీ కూడా వినొచ్చు. సో నా హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా ఆ సాయంత్రం ఆ యొక్క ప్రసంగంలో ఆ కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా వినడానికి ఇక్కడ రాత్రి 12 గంటలకి కూడా సంకీర్తన జరుగుతుంది. సో మీ వీలుని బట్టి 9 గంటల నుంచి రాత్రి ఈ యొక్క శ్రీ శ్రీ రాధా గోపీనాథుని యొక్క మహాకుంభాభిషేకంలో భక్తులందరూ కూడా ఆనంద పరవశులవుతూ
నామ సంకీర్తనంతో మునిగి ఆ భగవత్ లీలలతో మీ యొక్క హృదయాలను నింపుకోవాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ. గౌర్ ప్రేమానందే.